ఆంధ్రప్రదేశ్ టెట్ 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనకి టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన విషయం, అలాగే ఆ యొక్క ప్రిలిమినరీకి రిలీజ్ అవ్వడం విషయం, అలాగే అబ్జెక్షన్స్ రైజ్ చేయడం ఇవన్నీ కూడా అయిపోయాయండి. అయితే అబ్జెక్షన్స్ రైజింగ్ అనేది మనకి నిన్నటితో అంటే 29 డిసెంబర్ 2025 తేదీతోని టోటల్గా అన్ని సెషన్లో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కీస్ అన్నీ కూడా రిలీజ్ చేశారు కదా, రెస్పాన్స్ షీట్స్ కూడాను. అయితే అందులో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే మనకి 29th అండి. 29th అయితే అన్ని దీనికి కాదు, అది కూడా చెప్తున్నాను. 19, 20, 21 తేదీలు ఏవేవైతే జరిగాయో ఆ ఎగ్జామ్స్ యొక్క సెషన్కి సంబంధించిన అబ్జెక్షన్ డేట్ మాత్రమే ఇదండి. ఆల్రెడీ ఒక బ్రదరు నాకు అడగడం కూడా జరిగింది. ఆల్రెడీ ఈ 19కి ముందర జరిగినటువంటి కీస్ వచ్చాయి కదా, దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా 24వ తేదీతో కొన్ని క్లోజ్ అయిపోయి అన్ని కేసు ఒకసారి రాలేదు కాబట్టి అది ఎవరెవరైతే ఆలస్యంగా కేసు వచ్చాయో వాళ్ళందరికీ 29th అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా క్లోజింగ్ కాదండి, దీనికి ముందరే చాలా అబ్జెక్షన్స్ కేసు కూడాను క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ టెట్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ రైజింగ్ అనేది మనకి నిన్నటితో క్లోజ్ అయిపోయింది. అయితే ఈరోజు అలాగే రేపు అనేది ఈ అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ వెరిఫికేషన్ అనేది మనకి ప్రారంభమవుతాయండి. ఆల్రెడీ ఈరోజు కూడా అబ్జెక్షన్స్ సంబంధించినటువంటివి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ కరెక్ట్గా ఇచ్చారా, దానికి ఆప్షన్స్ అనేది మనకి వాళ్ళు చూపించేది రైట్ అంటున్నారు, మనం చూపించేది రాంగ్ చేశారు కదా. అయితే మనం చూపించేది రైట్ అని మనం ఏ రకంగా నిరూపించుకుంటారంటే దానికి సంబంధించిన రిమార్క్స్లో మ్యాటర్ రాయడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉన్నాయా, లేకపోతే వాళ్ళు పెట్టే ఆన్సర్ రాంగ్ ఉందనేది వాళ్ళు కంపారిజన్ చేసుకొని దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈరోజు రేపు అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అయితే 2 daysలో అయితే వెరిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇది జరిగిన తర్వాత 2 daysలో వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకి జనవరి 2026 లోపులు అంటే మనకి మ్యాక్సిమం 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ ఈ తేదీలో కల్లా కూడా మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. జస్ట్ ఫైనల్ కీ రిజల్ట్ కాదు, ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫైనల్ కీని బేస్ చేసుకుని మాత్రమే మనకి నార్మలైజేషన్ చేస్తారు. ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే నార్మలైజేషన్ చేస్తారు, మళ్ళీ చెప్తున్నాను. అంతే తప్ప ముందులా ఈ ప్రిలిమినరీకి బేస్ చేసుకొని అయితే చేయరు. అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత అదే మనకి ఫైనల్. అందులో ఎటువంటి ఆప్షన్స్ రాంగ్ ఉన్నా కూడాను ఎటువంటి మార్క్స్ కూడా యాడ్ అవ్వు. అయితే ఇప్పుడు ఇందులో ఎవరెవరికైతే మార్క్స్ యాడ్ అవుతాయి, ఆ సెషన్లో జరిగినటువంటి ఆ ఎగ్జామ్స్లో ఎంతమంది రాశారో వాళ్ళందరికీ మార్క్స్ యాడ్ అవుతాయండి. అది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి జరిగేది ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే. అయితే చాలామంది అయితే చాలా వీడియోస్ కూడా నేను కూడా చూశాను. నార్మలైజేషన్ ప్రాసెస్ ఒక సిస్టమేటిక్గానే జరుగుతుంది, సాంప్రదాయబద్ధంగానే. అదొక ఫార్ములా ఇచ్చారు కదా, ఫార్ములా బేస్ చేసుకొని అయితే చేస్తారండి. ఆ ఫార్ములా అర్థం అవ్వాలంటే చాలా ప్రాబ్లం మనకు వస్తుంది. సింపుల్గా కూడాను చాలామంది యూట్యూబ్ వచ్చేసారు, నేను కూడా చేస్తున్నానండి. మీకు ఏది ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందో అది మీరు చూసేసి మీరు కూడా ఒక ఐడియా అనేది మీకు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాశారు, సెంట్రల్ ఎగ్జామ్స్ రాశారు, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తుంది చాలా వీడియోస్ కూడా చేశారు కూడాను, కాబట్టి ఆల్రెడీ చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారంటే మనకి ఫైనల్కి వచ్చినాక మాత్రమే నార్మల్ ప్రాసెస్ చేస్తారు. ఇదంతా కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఈ పద్ధతి అనేది మనకి ఒకే షిఫ్ట్లో చూడండి, ఒకే షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి వర్తించదు. అంటే ఒక సబ్జెక్ట్ అనేది ఒకే షిఫ్ట్లో క్లోజ్ అయిపోతే దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయరు. ఎందుకంటే ఒక షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ అయిపోయింది ఆ సబ్జెక్ట్ కాబట్టి నో ప్రాబ్లం అండి. ఎందుకు ఈ నార్మలైజేషన్ చేస్తున్నారంటే ఒక ఎగ్జామ్స్కి ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేక సెషన్లో జరిగేటప్పుడు మాత్రమే ఆ యొక్క టఫ్నెస్ని లేకపోతే ఈజీనెస్ని లేకపోతే మీడియంని అంతా ఈక్వాలిటీ చేయడానికి, జస్ట్ మార్క్స్ని ఈక్వాలిటీ చేయడం కాదండి, టఫ్నెస్ని ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. అయితే ఇది ఒక షిఫ్ట్లో కాకుండా వివిధ షిఫ్ట్లో జరిగినటువంటి సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం ఇది వర్తిస్తుంది. ఇది కూడా తెలుసుకోవాల్సిందే. అంతే తప్ప ఒక షిఫ్ట్లో జరిగిపోయిన ఎగ్జామ్ తీసుకువెళ్ళేసి నార్మలైజేషన్ చేయరండి. అలాగేనండి ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి వివిధ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి ఆ సబ్జెక్ట్కి నార్మలైజేషన్ చేస్తారు. అలా చెప్పేసి అన్ని సబ్జెక్టులు మిక్స్ చేసేసి మాత్రం నార్మలైజేషన్ చేస్తారు. ఇండివిజువల్ కానీ ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్గా మాత్రమే నార్మలైజేషన్ చేస్తారు, ఓవరాల్గా అయితే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ
ఫిజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, రాశారనుకోండి, ఆ ఫిజికల్ సైన్స్ పేపర్‌దే చేస్తారు. సోషల్ అయితే సోషల్ ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎస్జిటి రాస్తున్నారా, ఎస్ఏ రాస్తున్నారా మీకు తెలిసిన విషయమే కదా! దానికి సంబంధించినవి మాత్రమే దానికి వర్తించేటట్టుగా చేస్తారు తప్ప అంతా మిక్స్ చెయ్యరు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్‌లో మార్క్స్ అయితే కొందరికి యాడ్ అవ్వచ్చండి. కొందరికి తేడవచ్చు, ఇంకొందరికి తగ్గొచ్చు. అది కూడా ఫ్యూ పాయింట్స్‌లోనే చేరుస్తాయి. మార్కులు అయితే మాక్సిమం ఫ్యూ పాయింట్లు తగ్గే అవకాశాలే ఉంటాయి. అయితే యాడింగ్ స్కోర్ అనేది ఎంత ఉంటుంది అనేసి అనేది నార్మలైజేషన్‌లో ఎవరు కూడా చెప్పలేరండి. ఎందుకంటే నార్మలైజేషన్‌లో బై లక్ అది మీకు మార్క్స్ యాడ్ అయితే బై లక్. అలా అనేసి చాలామంది పాపం బోర్డర్‌లో ఉన్న వాళ్ళైతే చాలామంది అయితే ఓసీ కేటగిరీలో ఉన్నారనుకోండి, వీళ్ళకి 90 మార్క్స్ అనేది రావాలని చెప్పారు. అలాగే అయితే బీసీకి సంబంధించిన కొందరు అభ్యర్థులు అయితే చేస్తున్నారండి, వాళ్ళు కరెక్ట్‌గా 75 వచ్చారండి వీళ్ళు. ఇక్కడికి ఇది పాస్ మార్క్ వీళ్ళకి టెట్‌లో. అయితే ఈ 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మార్క్స్ మాకు తగ్గుతాయా అని కూడా కొందరు అడుగుతున్నారండి. అయితే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. మాక్సిమం వీళ్ళకి ప్లస్ పాయింట్ నార్మలైజేషన్‌లో ఒక్క మార్క్ యాడ్ అయినా కూడా 76 అవుతారు కాబట్టి వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఒకవేళ 75% నార్మలైజేషన్‌లో వీళ్ళకి ఏ మాత్రం పాయింట్‌లో మార్కులు తగ్గినా కూడాను 74 పాయింట్ ఈ రకంగా అయిపోతారు. అప్పుడు ఆళ్ళు ఏమైతే నాట్ క్వాలిఫైడ్ అయిపోతారు. అయితే ఈ అభ్యర్థుల్లో ఈ నెలకొన్నటువంటి ఈ క్వెషన్‌కైతే మాత్రం పక్కాగా అయితే ఆన్సర్ నేనైతే క్లారిటీగా చెప్తున్నానండి. మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. మీకు నార్మలైజేషన్‌లో ఒక మార్కైనా యాడ్ అవుతది తప్ప తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఒకవేళ తగ్గిందనుకోండి మీ ఆ షిఫ్ట్‌లో, ఆ సెషన్‌లో అది మన బ్యాడ్ లక్ అయితే అనుకోవాలండి. ఓకే, అయితే మాక్సిమం 98% వరకైతే నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. కంపల్సరీగా అయితే మీకు పాజిటివ్‌గానే మీరు థింక్ చేయండి. ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వద్దు. ఓకే. నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్‌లో కొంతమందికి ఈ టెట్ అయితే మాత్రం చాలా కష్టతరం అయిపోయిందండి. అయితే సర్వీస్‌లో ఉన్న కొందరు టీచర్స్ కూడా నాకు కామెంట్ చేశారండి. యాజ్ పర్ వాళ్ళ గవర్నమెంట్ సెక్టర్‌లో ఉన్న కూడాను అటువంటి అభ్యర్థులు నాకు కామెంట్ చేశారు. వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్‌ఫుల్ అండి. మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లకి అందరికీ కూడాను సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్క టీచర్స్‌కి కూడా నాకు కామెంట్ చేసినందుకు వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చానండి. మీలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఉండడం వల్ల రేపొద్దున మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడాను నా ఛానల్‌లో అయితే మీకు కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తదండి. 100%గా. ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. అటువంటి సార్స్ అవ్వచ్చు, మేడమ్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడాను చాలామంది అయితే గాట్ ఇట్ సార్ అని చెప్తే వాళ్ళకి కంగ్రాచ్యులేషన్ కూడా చెప్పాను. ఎందుకంటే ఒక సర్వీస్‌లో ఉన్న టీచరు చాలా ఇయర్స్ నుంచి 15, 20 ఇయర్స్ ఉన్న టీచర్స్ కూడాను ఈ టెట్‌లో వాళ్ళు క్వాలిఫై అయ్యారంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు కూడాను ఏదో ఒక సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తుంటారు. అది అందరికీ తెలుసు. ఒకే సబ్జెక్ట్‌ని వాళ్ళు టీచ్ చేస్తారు. వాళ్ళు బయాలజీనా, లేకపోతే ఫిజికల్ సైన్సా, లేకపోతే మ్యాథ్సా, ఇంగ్లీషా, తెలుగా, హిందీనా, సోషలా, ఏదో ఒక సబ్జెక్టు మాత్రం స్పెషలైజేషన్ చేసి చెప్తుంటారు. కానీ అటువంటి అభ్యర్థులు ఇప్పుడు టెట్ అంటే అందరికీ తెలిసిందే. అందులో అన్ని సబ్జెక్టులు మిక్స్ అయ్యి ఉంటాయి. అన్ని సబ్జెక్టులు మిక్స్ అయినటువంటి ఎగ్జామ్ టెట్‌ని కూడాను వాళ్ళు ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు కూడాను చాలామంది సార్లు పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడాను అంటే చూడండి వాళ్ళకి ఎంత గ్రిప్ ఉందనే సబ్జెక్ట్ మీద. ఇప్పుడు ఉపాధ్యాయులంటే గ్రిప్ ఉంటేనే మాత్రమే చెప్తారు సబ్జెక్ట్ అనే దానికి చాలామంది అయితే ఉదాహరణలుగా ఉన్నారండి. అయితే అటువంటి ప్రతి ఒక్క టీచర్స్‌కి కూడాను నా తరపున అయితే కంగ్రాచ్యులేషన్ అయితే చెప్పేసుకుంటున్నాను. అయితే వీళ్ళకి కొందరు కష్టతరమైందండి. కొందరు అందరూ ఒకలాగా ఉండేది కదా! కొందరికి కష్టతరమైంది. అయితే వీళ్ళకి ఇది టోటల్‌గా 2 ఇయర్స్‌లో మాక్సిమం 4 టెట్స్ ఉంటాయి కదా! ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఒక టెట్ ఒకవేళ ఫెయిల్ అయినట్టుగా అయితే ఇంకా 3 టెట్స్ ఉంటాయండి. దేనికి కూడాను మీరు భయపడాల్సిన అవసరం లేదు సర్వీస్‌లో ఉన్న టీచర్స్. ఓకే. అలాగే వీరికి మినహాయింపు కోసం అయితే వీళ్ళు సుప్రీం కోర్ట్‌లో కొందరు పిటిషన్ వేయడం కూడా జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనేది మనకి ఈ ఇయర్‌లోనే కొత్తగానే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది కాబట్టి అది మనకి అంత పాజిటివ్‌గా ఉండకపోవచ్చు అనేసినైతే చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం దీనికి మినహాయింపులు ఏమైనా ఉంటాయనేది చూడాలి. దీంతో పాటు ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలన్నారు అవుట్ ఆఫ్ 150కి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మనకైతే 60 మార్క్స్ అయితే రావాలన్నారు. అయితే ఇది ఎవరికి నార్మల్గా ఇప్పుడు ఎవరైతే టెట్ రాస్తున్నారో ఆ అభ్యర్థులకి ఇలా ఇస్తే బాగుంటుంది. అయితే సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి కూడాను ఏమైనా ఈ మార్క్‌లో ఏదైనా పర్సెంటేజ్ ఇస్తారా లేదని దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడాను నేను నా ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే. అలాగే ఈసారి అయితే మనకి 26 జిల్లాలకు సంబంధించిన డిఎస్సి 2025 నోటిఫికేషన్ వస్తుందా అంటే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి 26 జిల్లాలకి
లేకపోతే 13 జిల్లాలకే, పాత జిల్లాలకే ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందా అనేది ఇంతవరకు అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం అది కూడా నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే చాలామంది తొలిటి నుంచే డిఎస్సికి నుంచే కోరుతున్నారండి. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అయితే కోసం అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంకా అఫీషియల్గా ఏమీ లేదండి. దీని గురించి కూడా మనకి ఏదైనా అప్డేట్ వస్తే నా యొక్క ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.